మా ఆడబిడ్డలు ఉన్నారు ఇక్కడ. ఏం చెప్పారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం? పార్టీ ఆనాడు అత్తకి 4,000, కోడలికి 2,500, నెలకి 2,500 ఇస్తాన్నాడా లేదా? వచ్చేసినాయి అందరికీ. ఇక మా బట్టి విక్రమార్క గారు అయితే కమల్ హాసన్ ని మించిన యాక్టింగ్ చేశాడు. ఆయన కమల్ హాసన్ గారిని మరిపించాడు. కమల్ హాసన్ సరిపోడు, ఇంకా పెద్ద యాక్టర్లు ఎవరు సరిపోరు. ఎంత యాక్టింగ్! అబ్బాబ్బాబ్బా, గుర్తుందా? మధిరలో కార్డులు పట్టుకొని, ఈ కార్డులు భద్రంగా పెట్టుకోండి, 100 రోజులు గట్టిగా పెట్టుకోండి, గట్టిగా దాచుకోండి గూట్లో. 101వ రోజు మా కాంగ్రెస్ కార్యకర్తలు వస్తారు. వచ్చి ఆ కార్డులు తీసుకుని మీ ఒక్కొక్క కుటుంబానికి 2.5 లక్షల రూపాయలు సంవత్సరానికి ఇచ్చే బాధ్యత మాది అని ఆయన్ని నమ్మమేమో అని చెప్పి తీసుకెళ్లి మళ్ళీ బాండ్ పేపర్ మీద రాసి దేవుడి కాడబెట్టి దండం పెట్టిన నాయకుడు బట్టి విక్రమార్క గారు. అయ్యా బట్టి గారు, నేను అడుగుతా ఉన్నా మీ ఖమ్మం జిల్లా వేదికగానే, ఏడబెట్టుకోవాలి కార్డులు? ఇప్పుడు భద్రంగా పెట్టుకోమంటివి కదా, ఏడబెట్టాలా? ఏం చేయాలా? నీ కార్డుల్ని బొందబెట్టాలనా? సంవత్సరీకం చేయాలనా? నీ గ్యారంటీ కార్డులకి, నీ గ్యారంటీ గ్యారంటీకి ఏం సమాధానం చెప్తావు అని అడుగుతా ఉన్నా. సమాధానం చెప్పేటోడు లేడు. కానీ కొత్త డైలాగులు నేర్చుకున్నారు వీళ్ళు, విచిత్రమైన డైలాగులు. ఏమయ్యా మరి మీరేగా చెప్తిరి, 100 రోజులు అంటిరి, 6 గ్యారంటీలు అంటిరి, అన్ని 3 నెలల్లోనే మ్యాజిక్ చేస్తామంటారు కదా. 13 హామీలు, 6 గ్యారంటీలు, 13 డిక్లరేషన్లు, 420 హామీలు, శాతభారతం అంత రాశారు కదా. ఏది నాయనా మరి 3 నెలల్లో హామీలు అంటే? ముఖ్యమంత్రి గారి మధ్యన కొత్త డైలాగ్ కొడుతున్నాడు. ఏమంటున్నాడు ఆయన? ఎంత కండలు తిరిగిన పెహల్వాన్ అయినా 3 నెలల్లో పిల్లలు పుట్టిస్తాడా? మనకు తెలియదా? 3 నెలల్లో పిల్లలు పుడతారో పుట్టరో మనకు తెలియదా? అది ముఖ్యమంత్రి గారు చెప్పాలనా? ఒక ముఖ్యమంత్రిగా ఎట్లాంటి వాళ్ళని చూసాం మనం? ఒక ఎన్టీ రామారావు గారిని, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారిని, ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారిని, ఆ తర్వాత రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆ తర్వాత మన నాయకుడు కేసీఆర్ గారు. ఇట్లాంటి గౌరవప్రదమైన వ్యక్తులను చూసి ఇవాళ ఒక ముఖ్యమంత్రి 3 నెలల్లోనే పిల్లలు పుడతారా అని అడిగితే ఏమనాలా? ఏం చెప్పాలా? ఎవడు చెప్పమన్నాడు నిన్ను? 3 నెలల్లోనే పొడి చేస్తా, 3 నెలల్లోనే రైతుకు రైతు భరోసా వేస్తా, 3 నెలల్లోనే నవంబర్లో తీసుకుంటే 2,000, డిసెంబర్లో తీసుకుంటే 4,000 అని మాట్లాడిన సన్నాసెవడు? మా తమ్ముళ్ళందరికీ 4,000 ఇస్తానని చెప్పి మోసం చేసిన దుర్మార్గుడు ఎవడు? నేను అడుగుతా ఉన్నా ఈరోజు. మరి నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు, 3 నెలల్లోనే పిల్లలు పుట్టరని మాకు తెలుసు, కానీ 30 నెలల్లో పుట్టకపోతే నిన్నేమనాలా? 30 నెలల్లో అయితే పుట్టాలి కదా. మరి 30 నెలల్లో పుట్టకపోతే ఏం పిలవాలా నిన్ను?